నెల్లూరు లేడీ డాన్ నిడిగుంట అరుణ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కారులో విజయవాడకు వెళుతుంటే అద్దంకి టోల్ ప్లాజా వద్ద అదుపులోకి తీస్తున్నారు పోలీసులు. అనంతరం కోవూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. నన్ను ఇక్కడ అక్రమంగా నిర్బంధించేస్తున్నారు. ఈ కారులో నేను ఇలా దాంకొని ఉన్నాను. వాళ్ళు ఏం కేసులు పెట్టారో లేదు. నా మీద ఇక్కడేమో కానిస్టేబుల్స్ గంజాయి పెట్టాలి, ఈ కారులో పక్కకు తీయండి అని డ్రైవర్కి చెప్తున్నారు. నా మీద ఏం కేసు పెడతారో, ఈ అక్రమ కేసులు ఏందో, నేను చేసిన తప్పేందో కూడా నాకు చెప్పడం లేదు. నేను కారులో ఇలా దాంకొని నా ప్రాణాలు ఉండిస్తారో తీస్తారో కూడా తెలియట్లేదు. నన్ను ప్రెస్ వాళ్ళే కాపాడాలి. ప్రెస్ వాళ్ళందరూ నన్ను కాపాడండి. నన్ను ఇక్కడ అక్రమంగా నిర్బంధించేస్తున్నారు. ఈ కారులో నేను ఇలా దాంకొని ఉన్నాను. వాళ్ళు ఏం కేసులు పెట్టారో లేదు. నా మీద ఇక్కడేమో కానిస్టేబుల్స్ గంజాయి పెట్టాలి, ఈ కారులో పక్కకు తీయండి అని డ్రైవర్కి చెప్తున్నారు. నా మీద ఏం కేసు పెడతారో, ఈ అక్రమ కేసులు ఏందో, నేను చేసిన తప్పేందో కూడా నాకు చెప్పడం లేదు. నేను కారులో ఇలా దాంకొని నా ప్రాణాలు ఉండిస్తారో తీస్తారో కూడా తెలియట్లేదు. నన్ను ప్రెస్ వాళ్ళే కాపాడాలి. నన్ను ఇక్కడ హైదరాబాద్ వెళ్ళే రూట్లో నేను లొకేషన్ పెడతాను ప్రెస్ వాళ్ళందరికీ కూడా. నన్ను ఇక్కడ అక్రమంగా కారు ఆపేసి రోడ్డు మీద ఏం చేస్తారో తెలీదు. కొంతమంది ఏమో కారు ఓపెన్ చేయండి, దీనిలో గంజాయి పెట్టాలి, మిమ్మల్ని అరెస్ట్ చేయమని పైన నుంచి ఆర్డర్స్, ఈ కారు నెంబర్ ఇచ్చి అన్ని పోలీస్ స్టేషన్కి 11 గంటలకు ఇంటిమేషన్ ఇచ్చారు. టోల్ ప్లాజాల దగ్గర ఉన్నామని పోలీసు వాళ్ళు తెలియపరుస్తున్నారు. ఇక్కడ సైడ్కి నా కారు ఆపేసి నన్ను ఇక్కడ నిర్బంధించేస్తున్నారు నా రోడ్డు మీద. దయచేసి ప్రెస్ వాళ్ళు నన్ను కాపాడండి. సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ అడుగుతారు. గుడ్ మార్నింగ్ నరేష్. అసలు ఏం జరుగుతుంది అనుకోవాలి? ప్రస్తుతం అరుణ్ ఎక్కడున్న స్టేషన్లోనే ఉన్నారా? ఆవిడ చేస్తున్న వీడియోలు చూస్తున్నాం. ఆవిడ చెప్పే విధానం వేరేలో ఉంది. పోలీసులు ఏం చెప్తున్నారు? రైట్ సతీష్, మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పేరు వైరల్ అవుతా ఉంది. గత వారం నుంచి కూడా ఈ యొక్క వీడియోస్ వైరల్ అవడంతో ఒక్కసారిగా కూడా పెరోల్ వ్యవహారంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే హోంమంత్రి సీరియస్ గా తీసుకుంది. గత పెరోల్ కి ఆమెకు సహకరించినటువంటి వ్యక్తులు ఎవరు, జీవిత ఖైదుగా ఉన్నటువంటి శ్రీకాంత్ హాస్పిటల్లో ఉన్న టైంలో వీళ్ళ వీడియోస్ వైరల్ అవుతున్నటువంటి సందర్భంలో అసలు ఏం జరిగింది, ఏం జరగబోతుందనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో కూడా పూర్తి విచారణ చేసి ఇవ్వాలని చెప్పి ఒకవైపు హోంశాఖ నుంచి కూడా ఇటు జైలు శాఖ డీజీకి కూడా పోవడం జరిగింది. మొత్తానికి గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఎవరైతే నిడిగుంట అరుణ అలియాస్ దిశ అరుణ ఆమెను పిలుస్తారు. సో ఆమె గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒక జీవిత ఖైదీగా ఉన్నటువంటి శ్రీకాంత్ అక్కడి నుంచి కూడా బయటకు తీసుకురావడం, హాస్పిటలైజేషన్ మీద ఆమె కలవడం, ఇవన్నీ కూడా మనం చూసాం. అయితే ప్రస్తుతం వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు ఈమెని అరెస్ట్ చేస్తారనే ఉద్దేశంతో రాత్రి హైదరాబాద్ కు విజయవాడ నుంచి వెళ్లాలనుకున్న సమయంలో పోలీసులు ముందస్తు కూడా ఆమెని ఎక్కడైతే ప్రకాశం జిల్లా అద్దంకి టోల్ ప్లాజా వద్ద కూడా అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకున్న సమయంలో పోలీసులు ఆమె వెహికల్ ఆపడం జరిగింది. వెహికల్ ఆపినటువంటి సమయంలో ఆమె వెనకాల కూర్చొని కొన్ని వీడియోస్ కూడా తీసుకొని కొంతమంది మీడియా మిత్రులందరికీ కూడా నన్ను కాపాడండి, సేవ్ మీ ప్లీజ్ అంటూ మీడియా వాళ్ళకు కూడా ఈ యొక్క వాట్సాప్ లో ద్వారా ఆమె వీడియోస్ సెండ్ చేయడం జరిగింది. ఏదైతే వీడియోలో ప్రధానంగా నాపై అక్రమంగా అరెస్ట్ చేస్తా ఉన్నారు, నా కారులో గంజాయి పెట్టాలనుకుంటా ఉన్నారు, ఇది అక్రమ అరెస్టు, నన్ను కాపాడండి అంటూ మాట్లాడినటువంటి మాటలు ప్రస్తుతం మళ్ళా యొక్క ఏదైతే వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుందో. మొత్తానికి ఈ యొక్క ఎపిసోడ్ మనం చూస్తే ఎవరైతే నిడిగుంట అరుణ ఉన్నారో ఆమె సామాన్య మహిళ. సో ఆమె ఈ రోజు ఇన్ని కోట్లకు ఎలా పడిగెత్తింది, ఏ వ్యాపారాలు చేసింది, రౌడీజాలు చేసిందా, లేకపోతే ఇంకా శ్రీకాంత్ ని అడ్డం పెట్టుకొని గత 5 ఏళ్ల కాలం పాటు, అంటే అతను యాక్చువల్ గా ఇప్పటికే 10 ఏళ్ల నుంచి కూడా
సెంట్రల్ జైల్లోనే ఉన్నాడు. అయితే కొంతకాలం ఆయన బయటికి తప్పిపోయి మళ్ళీ 4 ఏళ్ల తర్వాత కూడా రావడం జరిగింది. ఏదేమైనా కూడా ఈ పెరోల్ మీద శ్రీకాంత్ బయటకు తీసుకువచ్చిన తర్వాత ఈ వ్యవహారం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా సీరియస్ అయినటువంటి నేపథ్యంలో ఒక్కొక్కటి బయటపడతా ఉన్నాయి. ఆమె హస్తంలో అనేక మంది ఐపీఎస్ అధికారులు కూడా ఉన్నారు. అనేక మంది వీడియోస్ రికార్డింగ్స్ కూడా ఆమె ఫోన్ లో కూడా ఉండడం జరిగింది. మొత్తానికి ఎడిగుంట అరుణకు సంబంధించినటువంటి ఏదైతే మొత్తం అంటే ఆమెకు సంబంధించినటువంటి గత 5 ఏళ్ల కాలం పాటు ఆమె ఏమేమి చేసింది, ఎక్కడెక్కడ ఏమేమి దాని మీద కూడా పూర్తి వివరణ అయితే తీసుకుంటున్నారు. అందులో నేపథ్యంలోనే ప్రస్తుతం అరెస్ట్ చేసి డైరెక్ట్ గా నెల్లూరు జిల్లా కోవూరు పోలీస్ స్టేషన్ తరలిస్తున్నారు. కోవూరులో ఒక చీటింగ్ కేసు నమోదు చేయడం జరిగింది. సో చీటింగ్ కేసు సంబంధించినటువంటి ఎవరైతే ఫిర్యాదు చేశారో సివిల్ కు సంబంధించినటువంటి కేసు అది. సో సివిల్ కు సంబంధించిన కేసులో ఇన్వాల్వ్ అయినట్టుగా తెలుస్తా ఉంది. ఆ కేసు నేపథ్యంలోనే పోలీసులు ఇటు టోల్ ప్లాజా వద్ద అరెస్ట్ చేసి ఆమె డైరెక్ట్ గా కోవూరు పోలీస్ స్టేషన్ ఉదయాన్నే తీసుకువచ్చేసారు. రాత్రి అరెస్ట్ చేసినటువంటి పోలీసులు ఉదయానికి కూడా తీసుకువచ్చారు. మహిళా పోలీసులు కూడా ప్రస్తుతం ఆమెతోనే ఉన్నట్టు పరిస్థితి కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.